మినిస్టర్ కాలేజీకి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూర్చోమంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మినిస్టర్ ఈరోజు చాలా బాధాకరమైన విషయం. రిషి వసుధార వాళ్ళు ఈ కాలేజ్ కోసం ఎంతో తోడ్పడ్డారు. మిషన్ ఎడ్యుకేషన్ అనే పేరుతో పేదవాళ్ళందరినీ చదివించారు. ఎంతో పైకి తీసుకొని వచ్చారు ఈ కాలేజ్ని. ఇప్పుడు ఈ కాలేజీలో వాళ్ళు లేరు. వాళ్ళు లేకపోవడంతో ఈ కాలేజ్ చాలా డౌన్ అయిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ కాలేజ్ ఇప్పుడు చాలా దిగజారిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శైలేంద్ర వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంగా ఆ మినిస్టర్ని అయితే చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మినిస్టర్ మాత్రం ఈ రోజు ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఇది ఎవరికి ఇవ్వాలో, ఈ యాజమాన్యాన్ని మొత్తం ఎవరి చేతుల్లో పెట్టాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు. వాళ్ళే ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శైలేంద్ర అయితే ఒక్కసారిగా మినిస్టర్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఈ కాలేజ్ కోసం ఎంతో ట్రై చేశారు. పేద విద్యార్థుల్ని ఇందులో పెట్టి వాళ్ళని చాలా మంచి పొజిషన్లో పెట్టారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు. మనం ఏం చెయ్యాలో కూడా మనకే అర్థం కావటం లేదు. ఇన్ కేస్ వాళ్ళు ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇలా మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని పెడదాం అనుకుంటే వాళ్ళు వద్దు అనేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.